గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ముఖ్యంగా జాగ్రఫీ నుంచి జలావరణం అనే టాపిక్ని మనం ఈరోజు స్పెసిఫిక్గా తీసుకొని దీంట్లో మనకు చాలా వరకు ఒక 20 క్వశ్చన్లను తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక 20 టఫ్ బిట్స్ అండి దీంట్లో నుంచి. అంటే దాదాపు ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తే దాదాపు మనకు ఈ టాపిక్ కవరప్ అవుతుందండి. అయితే దాదాపు ఏ విధంగా అంటే దాదాపు ఇప్పుడు మనకు రీసెంట్గా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో దాదాపుగా ఈ జలావరణం అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఈ 20 క్వశ్చన్లను మీరు కాన్సన్ట్రేషన్గా ఇంట్రెస్ట్ పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్స్ ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది మీరు. అయితే ఒకటి కానిస్టేబుల్ అనే కాదు, డిఎస్సి కానీ గ్రూప్స్ లెవెల్ కానీ అన్నిటికీ టాపిక్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ 20 బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఈ 20 క్వశ్చన్లకు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏదో నేను వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అయితే మీకు ఒక్కొక్కరికి ఎన్ని మార్క్ వచ్చినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జలావరణం అనే టాపిక్ నుంచి 20 టఫ్ బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ 20 బిట్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భూమి ఉపరితలంలో నీటితో కప్పబడి ఉన్న భాగం సుమారుగా ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ ఏ 51%, ఆప్షన్ బి 61%, ఆప్షన్ సి 71%, ఆప్షన్ డి 81%. ఆప్షన్ సి అండి 71%. క్వశ్చన్ నెంబర్ 2, భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు మరియు మహాసముద్రాలలో ఉన్న నీటి శాతం సుమారుగా ఎంత? ఆప్షన్ డి 97% ఉంటుందండి భూమిపై మొత్తం వాటర్ అయితే సుమారుగా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. కింది వాటిలో తీయని నీటికి ప్రధాన వనరు ఏది? ఆప్షన్ సి వర్షపాతం అండి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ఘనీభవనం, ఆప్షన్ బి అవపాతం, ఆప్షన్ సి ఆవిరీభవనం, ఆప్షన్ డి ప్రవాహం. ఆప్షన్ సి ఆవిరీభవనం అండి. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఆవిరీభవనం అని అంటారండి. అయితే ఇది బయోసైన్స్లో ఏ విధంగా ఉంటుందంటే బాష్పీభవనం అని కూడా అనొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. నీటి ఆవిరి చల్లబడి చిన్న నీటి బిందువులుగా మారే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ ఆవిరీభవనం, ఆప్షన్ బి ఘనీభవనం, ఆప్షన్ సి అవపాతం, ఆప్షన్ డి చొరబాటు. ఆప్షన్ బి ఘనీభవనం అండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. మేఘాల నుంచి వర్షం, మంచు లేదా వడగాళ్ళ రూపంలో నీరు భూమిపైకి పడే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ అవపాతం, ఆప్షన్ బి ఆవిరీభవనం, ఆప్షన్ సి ఘనీభవనం, ఆప్షన్ డి స్రవంతి. ఆప్షన్ ఏ అవపాతం అండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. భూమిపై నీరు నిరంతరం ఆవిరై మేఘాలుగా మారి తిరిగి భూమిపైకి చేరే ప్రక్రియను ఏమంటాం? కార్బన్ చక్రం, నీటి చక్రం, శిలాచక్రం, నైట్రోజన్ చక్రం. ఆప్షన్ బి నీటి చక్రం అండి. క్వశ్చన్ నెంబర్ 8, సముద్రపు నీటిలో ఉప్పు అధికంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సూర్యకాంతి, ఆప్షన్ బి నదులు తీసుకువచ్చే కరిగిన ఖనిజ లవణాలు, ఆప్షన్ సి గాలులు, ఆప్షన్ డి మంచు.
ఆప్షన్ బి అండి, నదులు తీసుకువచ్చే కరిగిన ఖనిజ లవణాలండి. దీనివల్ల ఉప్పు అధికంగా ఉండడానికి అవకాశం ఉందండి. క్వశ్చన్ నెంబర్ 9, కింది వాటిలో అతిపెద్ద మహాసముద్రం ఏది? ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ ఆన్సర్ అయితే ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం అండి. ఇక్కడ ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే మనం మహాసముద్రాలను అన్నింటినీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా అంటే, పచ్చి అట్లను హిందూ అంట ఆరగించింది. ఇక్కడ పచ్చి అట్లను అంటే, పచ్చి అంటే ఫస్ట్ ఏంటంటే పసిఫిక్, అట్లను అంటే అట్లాంటిక్, హిందూ అంటే హిందూ మహాసముద్రం, హిందూ అంట అంటే అంటార్కిటిక్ అండి, ఆరగించిందంటే ఆర్కిటిక్ అండి. పచ్చి అట్లను హిందూ అంట ఆరగించింది. ఈ చిన్న కోడ్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఆర్డర్ని అడిగినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉందండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. భారతదేశానికి దక్షిణంగా ఉన్న మహాసముద్రం ఏది? ఆప్షన్ ఏ పసిఫిక్, ఆప్షన్ బి అట్లాంటిక్, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్. ఆప్షన్ సి హిందూ మహాసముద్రం అండి. క్వశ్చన్ నెంబర్ 11, సముద్రపు నీటిలో లవణీయతను సాధారణంగా ఏ ప్రమాణంలో వ్యక్తపరుస్తారు? ఆప్షన్ ఏ శాతం, ఆప్షన్ బి పర్మీల్, ఆప్షన్ సి మీటర్లు, ఆప్షన్ డి కిలోగ్రాములు. ఆప్షన్ బి పర్మీల్ అండి. క్వశ్చన్ నెంబర్ 12, సముద్రపు నీటి లవణీయత పెరగడానికి కింది వాటిలో ఏది కారణం కావచ్చు? ఆప్షన్ ఏ అధిక వర్షపాతం, ఆప్షన్ బి అధిక ఆవిరీభవనం, ఆప్షన్ సి ఎక్కువగా నది ప్రవాహం, ఆప్షన్ డి మంచు కరుగుదల. ఆప్షన్ బి అండి, అధిక ఆవిరీభవనం. అధిక ఆవిరీభవనం వల్ల ఏమవుతుందంటే వాటర్ మొత్తం ఆవిరి అయి దాంట్లో ఉప్పు ఎక్కువ శాతం ఉండిపోవడం వల్ల లవణీయత ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉందండి. క్వశ్చన్ నెంబర్ 13, సముద్రపు నీటి ఉష్ణోగ్రత సాధారణంగా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ధ్రువ ప్రాంతాల వద్ద, భూమధ్య రేఖ ప్రాంతాల వద్ద, ఉత్తర ధ్రువం వద్ద మాత్రమే, దక్షిణ ధ్రువం వద్ద మాత్రమే. ఆప్షన్ బి భూమధ్య రేఖ ప్రాంతాల వద్దనండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వర్షపాతం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా దాదాపు ఎక్కువనే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14, సముద్రంలో నీటి కదలికను కలిగించే ప్రధాన కారణాల ఒకటి ఏది? ఆప్షన్ ఏ గాలులు, ఆప్షన్ బి పర్వతాలు, ఆప్షన్ సి ఎడారులు, ఆప్షన్ డి అగ్నిపర్వత బూడిద మాత్రమే. ఆప్షన్ ఏ గాలులండి. క్వశ్చన్ నెంబర్ 15, సముద్రంలో ఒకే దిశలో నిరంతరంగా కదిలే నీటి ప్రవాహాలను ఏమంటారు? ఒకే దిశలో అండి. ఆప్షన్ ఏ అలలు, ఆప్షన్ బి సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి వర్షపాతం, ఆప్షన్ డి ఆవిరీభవనం. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏదంటే సముద్ర ప్రవాహాలు అండి. ఈ నిరంతరం ఒకే కదిలే నీటి ప్రవాహాలు ఇవే అండి, ఒకే దిశలో కదులుతుంటాయి ఇవే. క్వశ్చన్ నెంబర్ 16, చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావంతో సముద్ర మట్టం క్రమంగా పెరగడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆటుపోటు, బి సముద్ర ప్రవాహం, ఆప్షన్ సి ఆవిరీభవనం, ఆప్షన్ డి అవపాతం. ఆప్షన్ ఏ ఆటుపోటునండి. క్వశ్చన్ నెంబర్ 17, సముద్ర మట్టం పెరిగే దశను సాధారణంగా ఏమంటారు? పాతం, ఉబ్బరం, కరువు, అవపాతం. ఆప్షన్ బి ఉబ్బరం అండి. క్వశ్చన్ నెంబర్ 18, కింది వాటిలో భూగర్భ జలాలకు ప్రధానంగా నీటిని అందించే ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ చొరబాటు, ఆప్షన్ బి ఆవిరీభవనం, ఆప్షన్ సి ఘనీభవనం, ఆప్షన్ డి ఉబ్బరం. ఆప్షన్ ఏ చొరబాటు. క్వశ్చన్ నెంబర్ 19,
భూగర్భ జలాల అధిక వినియోగం వల్ల కింది వాటిలో ఏ సమస్య ఏర్పడవచ్చు? భూగర్భ జలమట్టం పడిపోవడం, సముద్ర విస్తీర్ణం తగ్గడం, వర్షపాతం పూర్తిగా ఆగిపోవడం, భూమి భ్రమణం ఆగిపోవడం. ఆప్షన్ ఏ భూగర్భ జలమట్టం పడిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 20 లాస్ట్ క్వశ్చన్ అండి. నీటి సంరక్షణను కింది వాటిలో సరైన పద్ధతి ఏది? నీటిని వృధా చేయడం, వర్షపు నీటిని సేకరించడం, చెరువులను పూడ్చివేయడం, డి భూగర్భ జలాలను అధికంగా తోడవడం. ఆప్షన్ బి వర్షపు నీటిని సేకరించడం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివిధ రకాల టాపిక్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటట్లు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.